నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసంలో భాగంగా ఈరోజు చవితి 4వ రోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. అందరికీ ముందుగా నాగుల చవితి అయితే శుభాకాంక్షలు అండి. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి, చూస్తున్నారు కదా. ఇంకా నాగదేవతలకు అయితే ఇంకా మేమైతే పాలైతే పోస్తున్నాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు కార్తీక మాసంలో అయితే 4వ రోజు కదండి. ఇంకా ఈరోజు స్వామివారిని అయితే మేము పిండితో అయితే నాగదేవత అయితే చేసామండి. ఇంకా స్వామివారిని అయితే ఇంకా నాగదేవతలతో అయితే అలంకరించారు, చూస్తున్నారు కదా. మాకైతే చాలా బాగా జరిగింది ఇక్కడ పూజనైతే. మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళారో లేదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్వామివారి అలంకరణ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పూజ ఎలా జరిగిందో వీడియోలో అయితే ఫుల్గా పెట్టేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసంలో భాగంగా ఈరోజు చవితి 4వ రోజు. స్వామివారికి విశేషంగా సహస్ర నాగదేవతలతోటి స్వామివారి అలంకారం అయింది. అదేవిధంగా రేపు ఆదివారం పంచమి. ఈ పంచమి సందర్భంగా అర్ధనారీశ్వర అలంకారంలో స్వామివారు దర్శనమిస్తారు. కాబట్టి రేపు అందరూ కూడా స్వామివారికి వస్త్రాలు, స్వామికి ధోతి, అదేవిధంగా అమ్మవారికి చీర, ఈ రెండు కూడా తీసుకొని రావాలి. అదేవిధంగా నిమ్మకాయ దీపాలు ఉంటాయి, అందరూ కూడా నిమ్మకాయలు తీసుకొని రావాలి. నూనె వత్తులు లేదంటే నెయ్యి వత్తులు తీసుకొని రావాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ కూడా అనండి. అనంతాయ వాసుకయే శేషాయ పద్మాయ కంబలాయ కార్కోటకాయ భుజంగాయ అశ్వతరాయ నమః నాగదేవతాయ మానసా దేవ్యై నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కార్తీక మాసంలో భాగంగా ఈరోజు విశేషంగా సహస్ర నాగదేవతల చేత స్వామివారి యొక్క అలంకారం. అందరూ కూడా నాగదేవతను అదేవిధంగా స్వామివారిని మనసులో స్మరించుకొని అష్టైశ్వర్యాలు కూడా పొందాలని, పుత్ర పౌత్రాలు కూడా కలగాలని అందరూ నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర.